మీకు ఆకు ముల్లు సామెత తెలుసు కదా, ఇలా ఆకు ఆడది ముల్లు మొగోడు అని చెప్పేసి చెప్తుండే. కానీ ఇప్పుడు మాత్రం ముల్లే ఆడది ఆకు మొగోడు అని ప్రతిరోజు దేశంలో ఉన్న ఏదో ఒక కోట్ల రుజువు అవుతూనే ఉంది. దాంట్లో భాగంగానే ఒక 3 కేసులు ఉన్నాయి, చెప్తా వినండి. 31 ఏళ్ల వదిన, 21 ఇయర్స్ మరిది, వీళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ నడుస్తుంది. ఒక రోజు రాత్రి రెడ్ హ్యాండెడ్ గా భర్తకి దొరికిపోయినరు. అప్పుడు భర్త చూడంగానే మరిది పారిపోయిండు. నెక్స్ట్ ఏం జరగాలి? భర్త భార్య మీద చీటింగ్ కేసు అన్న పెట్టాలి, లేకపోతే విడాకులన్నీ ఇవ్వాలి. కానీ ఏం జరిగింది తెలుసా? వీళ్ళిద్దరు భార్య భర్తలు కలిసి మరిది మీద కేసు పెట్టిండ్రు. 7 నెలలు జైలు నుండి మొన్ననే ఆ పిల్లగానికి బెయిల్ వచ్చి బయటకు వచ్చిండు. మరి బెయిల్ ఎట్లొచ్చింది అని అంటే, ఆ రోజు పారిపోయిన మరిదింటికి అదే రోజు రాత్రి భార్యని పట్టుకొని భర్త వేయండి అన్నట్టు పోయి ఆ తమ్ముడిని కొట్టి ఈ భార్య నాన్నే ఇడిచేసి నువ్వు వాన్తోనే ఉండు, నాకు వద్దే వద్దని వచ్చేసిండు. వచ్చేస్తే ఈ భార్య తమ్ముని తాన కూర్చొని రాత్రిరంతా దీర్ఘంగా ఆలోచించి పొద్దున్నే వచ్చి నాకు తమ్ముడు కరెక్ట్ కాదు, నాకు నువ్వే కావాలి అని అన్నతోనే ఉంటా అన్నది. మరి అన్నకి ఇప్పుడు కష ఎట్లా తీరాలి? అందుకోసమే వీళ్ళిద్దరు కలిసి ఆడి మీద కేసు పెట్టిర్రు అన్నట్టు. ఇదే ఫస్ట్ ఆకు ముల్లు కథ. 30 years old, boy aged about 21 years old. Applicant मेरे घर के अंदर आ गया, holds my mouth and he forcefully commits the act. 30 मिनट बाद हस्बैंड को देख के एप्लीकेंट वहां से भाग जाता है. प्रोसिक्यूटर्स को वो वहीं पे छोड़ देता है. रात भर प्रोसिक्यूटर्स एप्लीकेंट के घर पे रहती है, ये वो खुद बोल रही है. एंड इन द मॉर्निंग द प्रोसिक्यूटर्स कम्स होम. वो लोग थाने जाके रिपोर्ट लिखाते हैं that he has forcefully committed the act with her. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆకు ముల్లు కథ చెప్పబోతున్నది అలహాబాద్ హైకోర్టు నుంచి శివకుమార్ యాదవ్ అనే ఒక అడ్వకేట్. अगर आपकी पत्नी का कोई बॉयफ्रेंड है और उस बॉयफ्रेंड से वह प्रेग्नेंट हो जाती है, तो उस बच्चे का बायोलॉजिकल फादर उसका हस्बैंड माना जाएगा, न कि उसका बॉयफ्रेंड. और उस बच्चे का पूरा भरण पोषण उसका हस्बैंड अर्थात उसका पिता ही करेगा. ये नई गाइडलाइन सुप्रीम कोर्ट में आई है. విన్నారు కదా, సుప్రీంకోర్టు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక అమ్మాయికి పెళ్ళయిన తర్వాత భర్తతోని కాకుండా అటు లవర్ తోని గాని ఎఫైర్ పెట్టుకున్నతోని గాని పిల్లల్ని కన్నదనుకో, ఆ పిల్లలకి బయాలజికల్ ఫాదర్ మాత్రం ఈ భర్తనేనట. సో పిల్లల్ని పెంచి పోషించాల్సింది మాత్రం ఈ బయాలజికల్ ఫాదరే. ఒకవేళ ఆ తల్లి ఆ లవర్ తోనో ఆ ఎఫైర్ పెట్టుకున్నతోనో లేచిపోయినా కూడా ఆ పిల్లల బాధ్యత భర్తదే. ఇదే సెకండ్ ఆకుముల్లు కథ. ఇప్పుడు 3వ ఆకుముల్లు కథ కూడా సుప్రీంకోర్టు రీసెంట్ గైడ్ లైన్స్ నుంచే వచ్చింది. అదేంటి అంటే, ఇప్పుడు కొంతమంది 2 పెళ్లిళ్ళు చేసుకున్న భార్యలు భర్తలు ఉంటారు కదా. సో వీళ్ళ విషయంలో ఆడోళ్ళకి ఫస్ట్ విడాకుల నుంచి వెళ్ళి భరణం వస్తుంది, 2వ విడాకుల నుంచి వెళ్ళి కూడా భరణం వస్తుంది. అదే మొగోళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ విడాకులు ఇచ్చిన ఆమెకి భరణం ఇవ్వాలి, 2వసారి విడాకులు ఇచ్చిన ఆమెకి కూడా భరణం ఇవ్వాల్సింది. సో ఫైనల్లీ ఆకు రోల్ని సక్సెస్ఫుల్ గా మొగోళ్ళు తీసేసుకున్నారు, ముల్లు రోల్ని ఆడోళ్ళు తీసేసుకున్నారు. కాదు, సమాజము చట్టాలు కలిసి అంటగట్టినాయి అని చెప్పాలి. అండ్ ఇంకా ఘోరం ఏంది అని అంటే, లాస్ట్ కేసులో చూసిండ్రు కదా, ఒక్కాకే 2 బొక్కలు కూడా పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త.